హలో గాయ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పావని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు కదా, మనమైతే కోలార్లో ఉన్న కోటిలింగేశ్వర టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో అయితే మీకు టోటల్ గా మనకి ఎంత టైం పట్టింది బెంగళూరు నుంచి కోటిలింగేశ్వర టెంపుల్ కి, మనం ఏ రూట్ లో అయితే వెళ్తున్నాము, అలాగే వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టింది, అలాగే ఆలయ పూర్తి కథనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు గైస్. వీడియోని అయితే ఫుల్ గా అయితే చూసేయండి. నేనైతే దీంట్లో టెంపుల్ యొక్క పూర్తి కథను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి. బెంగళూరు నుంచి కోటిలింగేశ్వర టెంపుల్ కి అయితే టోటల్ 89 కిలోమీటర్స్ అయితే పడుతుంది. దాదాపు 1 hour 46 minutes. అది డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్. యాజ్ యూజువల్ గా మేమైతే బీటీఎం నుంచి స్టార్ట్ అయిపోయాం కాబట్టి మాకైతే బీటీఎం నుంచి దాదాపు 99 కిలోమీటర్స్ అయితే పడింది. మేమైతే మార్నింగ్ 8 o'clock అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. సో సిటీ దాటే వరకు అయితే కొంచెం టైం పట్టింది. హొస్కోటే దగ్గరకు వచ్చేసరికి కొంచెం అయితే ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం టైం పట్టింది అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే. ఇదైతే హొస్కోటే దాటిన తర్వాత వస్తుంది మనకి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. మనకైతే ఆ హైవే చాలా ఖాళీగా ఉంటుంది. చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో. అలాగే చాలా ఈజీగా కూడా వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది చెన్నై వరకు ఇంకా టోటల్ గా కంప్లీట్ అవ్వలేదు. సో మనకైతే వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. టూ వీలర్ అలో లేదు కదా అనుకుంటున్నారు కదా ఎక్స్ప్రెస్ హైవేలో, కానీ స్టిల్ ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి టూ వీలర్ అయితే అలో ఉందన్నమాట. అది ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే. మనకి రిటర్న్ లో మాత్రం మనకి ఈ ఎక్స్ప్రెస్ హైవే తీసుకోవడానికి కుదరదు అనమాట. ఎందుకంటే రిటర్న్ లో టోల్ గేట్ వస్తుంది అక్కడ, అంటే టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు. సో మనకి కుదరదు. ఆంధ్ర నుంచి బెంగళూరు హైవే తీసుకొని రావాలన్నమాట. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే కార్ లో వెళ్లే వాళ్ళకి మాత్రము హ్యాపీగా ఈ ఎక్స్ప్రెస్ హైవే తీసుకొని వెళ్ళి రావచ్చు అనమాట. వచ్చేటప్పుడు ఓన్లీ 4 వీలర్స్ కి మాత్రమే అలో ఉంది, 2 వీలర్స్ కి నాట్ అలౌడ్ అనమాట. ఎందుకంటే టోల్ గేట్ ఉంది కాబట్టి. రిటర్న్ లో వెళ్ళేటప్పుడు టోల్ గేట్ లేదు కాబట్టి హ్యాపీగా 2 వీలర్ లో వెళ్ళొచ్చు. సో అదే డిఫరెన్స్ అనమాట. అది చూసుకొని వెళ్ళండి. మీరు రోడ్ ట్రిప్ లో మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది మనకి ఈ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే. మన టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు ఆర్చ్ లా కనిపిస్తుంది కదా, ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే మనం ఎంట్రీ ఫీ అయితే పే చేసేసి లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి వెహికల్స్ కి అయితే పార్కింగ్ అయితే ఉంది. ఇంకొకటి ఇంపార్టెంట్ గా ఏంటంటే వీలైనంత వరకు క్యాష్ క్యారీ చేయడానికి అయితే ట్రై చేయండి. మనం టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రీ ఫీస్ మనం క్యాష్ ఇవ్వాలండి. ఇంకా కోటిలింగేశ్వర టెంపుల్ గురించి వచ్చేసరికి అయితే ఇదైతే కర్ణాటక స్టేట్ లోని కోలార్ డిస్ట్రిక్ట్ లో కమ్మసంద్ర అనే విలేజ్ లో అయితే టెంపుల్ ఉందన్నమాట. ఈ కమ్మసంద్ర అనే విలేజ్ ని ఇంతకు ముందైతే ఎప్పుడు పూర్వకాలంలో ధర్మస్థలి అని పిలిచేవాళ్ళంటండి. ఇంకొక మరో విషయం ఏంటంటే ఈ ఆలయంలోని శివలింగం అయితే ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాల్లో ఒకటంట. ఈ టెంపుల్ హిస్టరీ గురించి వస్తే ఏంటంటే కమ్మసంద్ర అనే ఊర్లో, అంటే ఈ టెంపుల్ అయితే కమ్మసంద్ర అనే విలేజ్ లోనే ఉంది కదా, ఆ ఊర్లో ఏంటంటే మంజునాథ శర్మ అని శివ భక్తుడు ఉండేవాడంట అండి. ఇతను ఏంటంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడనమాట. ఇతను ఏంటంటే చిన్నప్పటి నుంచి మంచి స్వభావం కలిగి ఉన్నాడు. కాకపోతే దేవుణ్ణి ఎక్కువ నమ్మేవాడు కాదంట. అంటే నాస్తికుడు అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే తిను ఒక కుస్తీ పాఠశాలను కూడా నడిపేవాడంట. ఆ తర్వాత కొన్ని రోజులకి శివుడు గొప్పతనాన్ని గ్రహించి ఆ తర్వాత దేవుణ్ణి నమ్మడం అనేది స్టార్ట్ చేశాడనమాట. ఒక రోజు ఏమైందంటే ఈ మంజునాథుడు అతని కుటుంబం శివుణ్ణి దర్శించినప్పుడు ఈ ఆలయంలో దీపాలన్నీ ఆరిపోయాయంట, అంటే కొండెక్కిపోయాయంట. దానికి కారణము మంజునాథుడే అనేసి అందరూ తిట్టడం అయితే స్టార్ట్ చేశారంట. అప్పుడు ఏంటంటే ఆ రాష్ట్రకూట రాజవంశానికి చెందిన మహారాజు ఒకరు అంబికేశ్వర వర్మ అక్కడికి వచ్చి ప్రతి దీపం మళ్ళీ ప్రకాశించేలా చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని చెప్పాడంట. అప్పుడు మంజునాథుడు వ్యాస మహర్షి స్వరపరిచిన మహాప్రాణ దీపం అనే భక్తి గీతాన్ని పాడగానే అవి ఇంతకు ముందు కంటే ఎక్కువ ప్రకాశవంతంగా అవి వెలిగాయంట. అలాగే ఇంకోటి ఏంటంటే తన జీవిత కాలంలో శివుణ్ణి 1,000,000 సార్లు అవమానించాడని అక్కడ వాళ్ళు నమ్ముతారంట. అందువల్ల భక్త మంజునాథుడు
మహారాజు అంబికేశ్వరవర్మ ఆధ్వర్యంలో అతని కుటుంబ సభ్యుల హెల్ప్‌తో అంటే వాళ్ళ ఫ్యామిలీ హెల్ప్‌తో ఏంటంటే తన పూర్వ పాపాలనన్నీ వదిలించుకోవడానికి కోటిలింగాలనైతే సృష్టించి వాటిని ప్రతిష్ఠించాడంట. అందువల్ల ఆలయానికి కోటిలింగేశ్వర అని పేరు వచ్చిందనేసి, అలాగే ఆలయ నిర్మాణాలను స్వయంగా స్వామి సాంబశివమూర్తి 1980లో నిర్మించారంట. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈ స్థల పురాణం ప్రకారం ఏందంటే, దేవతలకు రాజైన ఇంద్రుడు ఒకసారి ఏందంటే గౌతమ మహర్షిని శపించాడంట అండి. ఋషి ఆ శాపం నుండి విముక్తి పొందడానికి అతను ఏం చేశాడంటే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి 10 లక్షల నదుల నీటితో శివలింగాన్ని అయితే అభిషేకించాడంట. నేటికి ఇంకా ఆలయ ప్రాంగణంలో ఆ శివలింగం దర్శనమిస్తుందంట. అంతా వింటుంటే మీకు ఒక మూవీ అయితే గుర్తొస్తుంది కదా! చిన్నప్పుడైతే 'శ్రీ మంజునాథం' అనే మూవీ అయితే చూసాం కదా అండి. సేమ్ అదే అన్నమాట. ఇప్పుడైతే నాకనిపిస్తుంది మళ్ళీ ఒకసారి చూడాలి అనేసేసి. ఎందుకంటే ఇది చాలా ఆహ్, అంటే చాలా చాలా అసలకి గొప్పగా ఉంది వింటుంటేనే అసలకి. హిస్టరీ అయితే వింటుంటే ఎంత బావుందో కదా! అసలు ఎంత కష్టపడుంటారా అండి ఇన్ని శివలింగాల్ని ప్రతిష్ఠించడానికి కానీ, అసలకి మనం కొన్ని పెట్టడానికే కొంచెం కష్టపడతాం కదా! కోటి లింగాలంటే అది అసలు చిన్న మాట కాదు. ఎంత కష్టపడుంటారో. కానీ లోపల టెంపుల్‌ని చూడాలండి. టోటల్ అయితే 15 ఎకర్స్ అంట. ఈ మొత్తం ఈ శివలింగాలు పెట్టడానికి ఈ టెంపుల్ అంత పెద్దదండి. 15 ఎకరాల్లో దీన్ని స్థాపించారంట అండి. చాలా చాలా బాగుంది. అసలు మేమైతే నడుస్తా ఉంటే వస్తానే ఉంది టెంపుల్. అంత పెద్ద టెంపుల్ అన్నమాట. మీలో ఇంకా ఎవరైనా ఈ టెంపుల్ అయితే దర్శించకపోతే తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. చాలా చాలా గొప్పగా ఉంది టెంపుల్ అయితే. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకోటేంటంటే టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వగానే శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, అలాగే వినాయకుడు, అయ్యప్ప స్వామి, ఆంజనేయుడు, కన్యకా పరమేశ్వరి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, ఇంకా నవగ్రహాలు, సత్యనారాయణ స్వామి, అలాగే సుబ్రహ్మణ్య వెంకటేశ్వర, పంచముఖి ఆంజనేయ స్వామి, మంజునాథేశ్వర స్వామి విగ్రహాలైతే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనం అందరు దేవుళ్ళని దర్శించుకోవచ్చు అన్నమాట. మనకి అందరు ఇక్కడ దర్శనమిస్తారు. దేవుళ్ళు గాని, దేవతలు కానీ. అలాగే మనకి ఈ గుడిలో బిల్వపత్ర వృక్షం ఇంకా నాగలింగ వృక్షాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అయితే దర్శనమిస్తారండి. ఇక్కడ మనకు కనిపించేది వాళ్ళే అన్నమాట. ఇక్కడ మనకి ముగ్గురు ఒకే దగ్గర దర్శనం ఇవ్వడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్న శివలింగం ఎత్తు ఎంతో తెలుసా? దాదాపు 108 అడుగులు కలిగి ఉందంట. నందీశ్వరుడు కూడా దాదాపు 32 అడుగుల భారీ విగ్రహం అన్నమాట. ఇది చూస్తున్నాం కదా ఎంత పెద్దగా ఉందో. అసలుకి ఎలా నిర్మించారో కూడా అర్థం కావట్లేదు అన్నమాట. ఇప్పుడైతే ఈజీగానే చేయొచ్చేమో గానీ ఇంతకు ముందు చాలా కష్టం అని నాకు అనిపిస్తుంది. అంత కష్టంలో కూడా ఇంత చక్కగా చేశారంటే గ్రేట్ కదా అసలుకి. అలాగే ఇంకొకటి ప్రతి సంవత్సరం కూడా ఆశ్వయుజ మాసంలో దసరా సందర్భంగా ఇక్కడ రథోత్సవం జాతర కూడా జరుగుతుందంట. అలాగే మీరు జాతర గాని, రథోత్సవం గాని చూడాలనుకుంటే దసరా టైంలో అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.